మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొనసాగుతున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టినట్టుగా పాల్గొంటున్నారు, అంటిముట్టినట్టుగా పార్టీతో వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ వ్యవహార శైలితో వైసీపీ కార్యకర్తలు కూడా విసిగిపోయారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు, అటు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలను క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యారు. అసలు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు, ఉంటే ఉండొచ్చు పోతే పోవచ్చు అన్నట్టుగా కార్యకర్తల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న వైఖరి పార్టీ అధిష్టానం వరకు చేరింది. పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడి హెచ్చరించినా సరే ఆయన తీరులో మార్పు రాలేదు. అందుకే పార్టీ అధిష్టానం ఆయన పిఎస్సి మెంబర్గా తీసుకుంది, నియోజకవర్గ కోఆర్డినేటర్గా వడ్డే రఘురామ్ను నియమించింది. ఒకవైపు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా ఉంటున్నప్పటికీ నియోజకవర్గ నాయకుడైనటువంటి వడ్డే రఘురాం పార్టీ కార్యకర్తలను పట్టించుకుంటూ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని లైవ్లో ఉంచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ను కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. పిఎస్సి మెంబర్గా కొట్టు సత్యనారాయణను నియమించడం జరిగింది. పిఎస్సి మెంబర్గా నియమించడంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగించడంతో కొట్టు సత్యనారాయణను పక్కన పెట్టినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కూడా ఆయన స్వయం కృత అపరాధమే. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం ఇచ్చారు. 2004లో మొదటిసారి వైఎస్ఆర్ వేవ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009లో ఓడిపోయారు. 2014లో టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు, పోటీ చేశారు, గెలిచారు, మంత్రిని చేశారు, డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశారు, దేవాదాయ శాఖని ఇచ్చారు. అయినప్పటికీ ఇన్ని అవకాశాలు ఇచ్చినా ఆయన చెడ్డ పేరు తెచ్చుకున్నారు, అవినీతికి పాల్పడ్డారని ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, సొంత పార్టీ కార్యకర్తలను వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. ఓడిపోయినాక కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనను మార్చకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతాయుతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుండా, కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండకుండా, పట్టించుకోకుండా అంటిముట్టనట్టుగా వ్యవహరించడంతో పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒకవైపు తెలుగుదేశం జనసేన కూటమి బలంగా ఉంది, ఒకవైపు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలకు ధైర్యంగా ఉండాల్సినటువంటి నాయకుడు, భరోసా ఇవ్వాల్సిన నాయకుడు పట్టించుకోకుండా ఉంటే ఉండవచ్చు పోతే పోవచ్చు అన్నట్టుగా వ్యవహరించడం పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు కారణమైంది. ఇదే అంశాన్ని పార్టీ అధిష్టానానికి అనేక సార్లు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడి హెచ్చరించిన ఆయన వైఖరిలో మార్పు రాలేదు. అందుకే ఆయనను పూర్తిగా పక్కన పెట్టుకోకుండా పిఎస్సి మెంబర్గా తీసుకొని ఆయన స్థానంలో కోఆర్డినేటర్గా వడ్డే రఘురామ్ను నియమించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పుడు పూర్తిగా ఆయన నియోజకవర్గానికి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వచ్చిన అవకాశాలను కొట్టు సత్యనారాయణ సద్వినియోగం చేసుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు అన్నిసార్లు అవకాశం ఇచ్చినా ఆయన తనకిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించలేకపోయారు, తన సత్తాన్ని నిరూపించుకోలేకపోయారు. నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి గెలిచి బలంగా కనిపిస్తున్నప్పటికీ పైపైన లోపల మాత్రం విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను క్యాష్ చేసుకోలేకపోయారు, వైసీపీలోకి వారిని ఆహ్వానించుకోలేకపోయారు, ప్రోత్సహించుకోలేకపోయారు వైసీపీలోకి వచ్చే విధంగా. ఆయన వైఖరి ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం జనసేన విభేదాలు ఉన్నప్పటికీ బలంగా కనిపించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే అధిష్టానం ఈ విషయాన్ని గమనించి గుర్తించి ఆయనను పక్కన పెట్టి పిఎస్సి మెంబర్గా తీసుకొని ఆ స్థానంలోకి వడ్డే రఘురామ్ను నియమించారు. అయితే వడ్డే రఘురామ్కు ఇది చాలా క్రియాశీలకమైనటువంటి సమయం. ఎందుకంటే సీనియర్ నాయకుడిని డిప్యూటీ ముఖ్యమంత్రిని కాదని ఆయనకు అవకాశం ఇచ్చారు. అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నాయి, అలాగే వారి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. వాటిని బలహీనపరిచి వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను ఏ విధంగా క్యాష్ చేసుకోగలరు, వైసీపీకి ఎలా అడ్వాంటేజ్ చేయగలరు అన్నది ఇక్కడ ప్రధానంగా ఆయన ముందున్నటువంటి సవాలు. ఆ బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తించగలరు, ఆ సవాల్ను ఆయన ఎలా వ్యూహాత్మకంగా డీల్ చేయగలరు అన్న అంశం పైన ఆయన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.